క్రమము కావాలి. దేవుడి సన్నిధిలో, దేవుడి మందిరములో మనం క్రమముగా కూర్చోవడం, క్రమముగా మందిరానికి రావడం, క్రమముగా దేవునికి మనం ఆరాధించడం, ఒక పద్ధతిని, ఒక సిస్టమేటిక్గా మనం నడుచుకోవాలి. పాస్టర్ గారు పాడమన్నారా, పాడే. మైక్ ఇచ్చేవన్నారా, ఇసిరేయద్దు. పాడదాం అనుకున్నానండి నేను. నువ్వు పాడదాం అనుకుంటూ ముందు రావాలా. నువ్వు ఎప్పటికో ఆర్చుకొని తీర్చుకొని లాస్ట్కి వచ్చేసి నాకు సమయం లేదండి. ఎందుకు ఎత్తారు నీకు సమయం? క్రమం ఉందా నీకు అసలు? ఏమండి, దేవుడి మందిరానికి, దేవుని సన్నిధి క్రమానికి రావద్దా? 10 అంటే 10కి రావాలా, లేదా కాదు కూడదంటే 10:30 కల్లా వచ్చేయాలి. దేవుడు, దైవజనుడు మందిరములో ఏ క్రమాన్ని పెట్టాడో ఆ క్రమాన్ని మనం అనుసరించాలి, ఆ క్రమాన్ని మనం పాటించాలి. మన ఇష్టానుసారంగా మనం ఉంటానంటే కుదరదు. అలాంటి వాళ్ళు ఎన్నటికీ దీవించబడలేరు.